అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని పెంబ్రోక్ సమీపంలో ఒక టూరిస్ట్ బస్సు బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది భారత్, చైనా, ఫిలిప్పైన్స్ కు చెందిన వారే అంటూ గుర్తించారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది టూరిస్టులు ఉన్నారు అంటూ తెలుస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు క్లియర్గా. బస్సు బోల్తా పడిపోయి పూర్తిగా దొర్లుకుంటూ పోయినటువంటి విజువల్ మీరు క్లియర్గా చూడొచ్చు. అనేక మంది తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. వీరిలో వయసు పైబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్లుగా తెలుస్తోంది. 5గురు మృతి చెందారు, అలాగే చాలామందికి గాయాలయ్యాయంటూ తెలుస్తోంది. ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి వాహనదారులు స్పందించి కొంత సహాయక చర్యలు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ అంబులెన్స్ సహాయంతో అక్కడ గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే బస్సు రోడ్డుకి కొంత అడ్డంగా పడడంతో ఓ భారీ డిస్ట్రక్షన్ ఒక రకంగా మనకు కనిపిస్తుంది. క్లియర్గా విజువల్స్లో మనం చూడొచ్చు. మీరు అక్కడ చూస్తున్నారు, దారిన వచ్చిపోయే వాహనాలన్నీ కూడా అక్కడ ఆగి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బస్సు సుమారుగా సగానికి పైగా రోడ్డును కవర్ చేసింది పూర్తిగా ఒక సైడ్. సో ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుగా తెలుస్తుంది చాలాసేపటి వరకు. తర్వాత ఒక క్రేన్ను తీసుకొచ్చి, ఒక పెద్ద ట్రక్కును తీసుకొచ్చారు. ట్రక్కును తీసుకొచ్చి బస్సును పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేశారు.